హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మా బుడ్డోడు కూడా హాయ్ చెప్పేస్తున్నాడు. ఈరోజు మేము మైసమ్మ తల్లికి బోనం తీసుకెళ్తున్నాం. ఉదయాన్నే ఈరోజు బెల్లంతో పరమాన్నం చేశాను. పరమాన్నం అంటే మన ఇళ్ళల్లో చాలామంది పండగలకు పూజలకు చేసే ప్రసాదం. బెల్లం, పాలు, బియ్యంతో చేసే ఈ ప్రసాదాన్ని ముందుగా దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మనం అందరం తీసుకుంటాం. మా పాప అయితే నేను ఎలా చేశానో నన్ను యాస్టీస్ కాపీ వెనకాలండి. మా ఇంట్లో కూడా ఈరోజు నేను అమ్మవారికి నైవేద్యం కోసం పరమాన్నం చేశాను. ఎందుకో తెలియదు కానీ అమ్మవారికి చేసే ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది. మేమైతే బోనంలోకి బెల్లం పరమాన్నం పెడతాము. మీ సైడ్ మీరేం పెడతారు? కొంతమంది అయితే పచ్చి పులుసు అన్నం అలా పెడతారు. మీ సైడ్ మీరేం పెడతారో నాకు కామెంట్ చేయండి. తర్వాత పూజ గదిలో వెళ్ళి అమ్మవారిని పూజ చేశాను. దీపం వెలిగించి పూలు పెట్టి భక్తిగా పూజ చేసుకున్నాను. ఇలా పూజ చేయడం వల్ల మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించాను. పూజ చేసుకుంటూ ఉండగా నాకు ఒక చిన్న విషయం చెప్పాలనిపించింది. బోనాలు అనేది చాలా ప్రత్యేకమైన పండగ. అసలు బోనాల పండగ మనం ప్రతి సంవత్సరం ఎందుకు జరుపుకుంటామో తెలుసా? అసలు బోనం అంటే పదం భోజనం అనే మాట నుంచి వచ్చిందంట. పెద్దలు చెప్తుంటారు. అంటే అమ్మవారికి ప్రేమతో సమర్పించే నైవేద్యం అని అర్థం. పూర్వంలో ఒకేసారి వ్యాధులు ఎక్కువగా వచ్చాయంట. అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రజలు నైవేద్యం సమర్పించి మొక్కుకున్నారు. ఆ తర్వాత ఆ వ్యాధులన్నీ తగ్గుముఖం పట్టి పరిస్థితులన్నీ మెరుగుపడ్డాయంట. అప్పటి నుంచి అమ్మవారిని నమ్మి కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం బోనాలు చేసే ఆచారం కొనసాగిందంట. అలా మనం కూడా బోనాన్ని సమర్పిస్తూ అమ్మవారిని మొక్కుకుంటాం. పూజ పూర్తవ్వగానే బోనం సిద్ధం చేస్తున్నాను. బోనం కోసం కొత్త కుండను తీసుకొని అందంగా అలంకరించాను. కుండ నిండా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారి రూపాన్ని అలంకరించాను. బోనం తయారు చేయడం వెనక ఎంతో భక్తి, నమ్మకం ఉంటుంది. అమ్మవారి ఆశీస్సులు మన కుటుంబంపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ భక్తితో ఈ బోనం సిద్ధం చేస్తాము. బోనం కుండ రెడీ అయిన తర్వాత మనం ఆ బోనం కుండలో రెడీ చేసి ఉంచుకున్న పరమాన్నాన్ని వేసుకున్నాను. పిల్లలతో ఇలాంటి పండుగలు చేసుకుంటుంటే వాళ్ళకు కూడా మన సాంప్రదాయాలు, మన ఆచారాల గురించి చిన్నప్పటి నుంచే తెలుస్తుంది. అన్నీ సిద్ధం చేసుకొని అమ్మవారిని ఒకసారి తలుచుకొని బోనం తలపై ఎత్తుకొని ఆ సమయంలో మనసులో ఒక భక్తి భావం, అమ్మవారిపై ఒక నమ్మకం కలుగుతుంది. ఇంకా బోనం తలపై ఎత్తుకొని గుడికి బయలుదేరాం. ముందు రోజు ఏమనుకున్నానంటే 10 అయిపోతుంది చక్కగా అంతా అనుకొని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ పిల్లలు ఉన్నారు కదా, మన ఎక్స్పెక్టేషన్స్ ఇంకో రేంజ్లో ఉంటాయి. వాళ్ళని రెడీ చేసి వాళ్ళ చిన్న చిన్న పనులు చేసి మనమంతా ఇంట్లో చేసుకునేసరికి మేము టెంపుల్కి వెళ్ళేసరికి 12:30 అయింది. ఇంకంతే, పిల్లలంటే ఆ మాత్రం ఉంటుంది. గుడికి వెళ్ళేసరికి అక్కడ ఫుల్ జనం ఉన్నారు. ఆషాఢ మాసం ఇది ఫస్ట్ వారం బోనాలు కాబట్టి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆలయం మొత్తం జనాలతో నిండిపోయింది. అమ్మవారిని అయితే ఎంత అందంగా అలంకరించారో, 2 కళ్ళు సరిపోలేదు చూడటానికి. అమ్మవారిని దర్శనం చేసుకొని బోనం కూడా సమర్పించుకొని ఇంకా అందులో భాగంగానే కోని కూడా సమర్పించాం. ఇంకా గుడి పక్కనే ఒక చిన్న పార్క్ ఉంటే అక్కడికి వెళ్ళాం. పిల్లలు కూడా చాలా టైం స్పెండ్ చేస్తారు, మంచిగా ఉంటుంది వాళ్ళకు కూడా అని పార్క్ తీసుకెళ్తే వాళ్ళు చాలాసేపు ఎంజాయ్ చేశారు. ఇంటికి వచ్చేసరికి టైం 3 అయింది. ఇంకా ఫాస్ట్గా వంట రెడీ చేస్తున్నాను. ఫస్ట్ చికెన్ కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత చికెన్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఉప్పు కూడా వేసుకొని నూనె పైకి తేలిన తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చికెన్ మంచిగా కుక్ అయ్యిద్ది. కారం కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని నీళ్లు పోసుకొని మూత పెట్టుకుంటే చికెన్ పులుసు ఈజీగా రెడీ అయిపోతుంది. చికెన్ కుక్ అయ్యే లోపలే ఇంకా రైస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. చికెన్ కాంబినేషన్ ఈరోజు స్పెషల్గా కొబ్బరి పులావ్ చేద్దాం అనుకున్నా. కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నా. ఈలోపు చికెన్ కూడా మంచిగా రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకొని కొబ్బరి మిక్సీ పట్టుకొని కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకున్నాను. గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని బిర్యానీ దినుసులు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. కొబ్బరి పాలు కొలత ప్రకారం తీసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర పాలు తీసుకొని అంతా మరిగించుకోవాలి. కొబ్బరి పాలు మరిగిన తర్వాత అందులో బియ్యం వేసుకుంటే అన్నం ఉడికించినట్టు ఉడికించుకోవడమే. మంచి స్మెల్ వస్తుంది ఈ పులావ్ అనేది. కొబ్బరి పులావ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 15 నిమిషాల్లో రైస్ అనేది కుక్ అవుతుంది. ఇంకా మనం సిమ్లో పెట్టుకొని 2 మినిట్స్ ఉంచుకుంటే మంచి టేస్టీ కొబ్బరి పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా కొబ్బరి పులావ్ అయిపోగానే వెంటనే చికెన్ ఫ్రై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చికెన్ పీసెస్ వేసుకొని సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే చికెన్ పీస్ మీద
రెడ్ లేయర్ వస్తే ఇంకా చికెన్ మనకి రెడీ అయిపోయినట్టే. కారం వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే చికెన్ ఫ్రై సూపర్‌గా రెడీ అవుతుంది. చాలా చాలా సింపుల్‌గా, టేస్టీగా రెడ్ కలర్‌లో అసలు ఎంత బావుందో. ఇంకా ఫైనల్‌గా పూరి, గారె కూడా చేస్తున్నాను. పూరి పొంగితే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. పూరి కూడా చేశాను ఈరోజు. స్పెషల్‌గా ఈరోజు నాన్ వెజ్ థాలీ చేయాలనుకున్నా. అందుకే ఇంత కష్టపడి అన్నీ ప్రిపేర్ చేశాను. గారెలు వేశాను. గారెలు కూడా ఈరోజు చాలా బాగా వచ్చాయి. క్రిస్పీగా వచ్చాయన్నమాట. అసలు చికెన్ కర్రీలోకి ఈ గారెలు మాత్రం చాలా బాగుంటాయి. ఇంకా ఫైనలీ ఈరోజు థాలీ గారెలు, పూరీలు, చికెన్ ఫ్రై, చికెన్ పులుసు, వైట్ రైస్, కొబ్బరి పులావ్, మంచిగా అరిటాకులో అలా పెట్టుకొని పూరి ఎంత బాగుందంటే అసలు మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే అరిటాకులో నాన్ వెజ్ థాలీ ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఫైనలీ నిన్నే నేను గులాబ్ జామున్ కూడా చేసుకున్నాను. ఇంకా స్వీట్‌తో ఇంకా ఫుల్‌ఫిల్ అయిపోయింది. ఎంత బాగుందంటే అసలు ఈరోజు థాలీ నాకే చాలా బాగా నచ్చేసింది. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా సాటిస్ఫైడ్‌గా తిన్నారు. చూస్తుంటేనే అసలు ప్లేట్ కళకళలాడిపోతుందనమాట. ఇంకా ఫైనలీ ఈరోజు మేము బోనాలు సెలబ్రేషన్స్ ఇలా ఎండ్ చేసుకున్నాము. ఎంత బాగుందో! ఇలా ప్రతి ఇయర్ మేము మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. మేమైతే ఇలా చేసుకుంటాం బోనాల పండుగ. మీరెలా చేసుకుంటారో కామెంట్ చేయండి.